హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వైజాగ్ టీవీ. నేను మీ అవినాష్. ప్రెజెంట్ మనం అయితే బక్లపురం గ్రామంలో ఉన్న శ్రీరామ కాలనీ గ్రూప్కి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పేరు? కనకమహాలక్ష్మి. మీరు బగనపాలెంలోనే ఈవెంట్స్ చేస్తున్నారా లేదా బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఈవెంట్స్ చేస్తున్నారా? బయటని కూడా చేస్తున్నాం. చాలా ఈవెంట్లు వచ్చాయి. ఒక 30 వరకు మేము చేసాం ఈవెంట్లు. బక్కనపాలెం గ్రామంలో పెద్దోళ్ళందరూ మమ్మల్ని ఇలాగ ముందుకు నడిపిస్తే, మాకు ఎంకరేజ్ చేస్తే అంతే చాలు. అందరిని మేము అదే కోరుకుంటున్నాం. పెద్దలకి చిన్నలకి అందరికీ ధన్యవాదాలు. మీ గ్రూప్ కోసం చెప్పండి మేడం. మా గ్రూప్ అంటే మేము ఇది 2 years నుంచి నేర్చుకుంటున్నాము. ఆడవాళ్ళందరూ ఇంట్లో టీవీలు అవి కాకుండా ఈవినింగ్ పూట ఇదో టైం పాస్ కాకుండా మంచి ఎక్సర్సైజ్గా
జానపద కళల్ని బయటికి తీయడం కోసం కోలాటం అనేది కూడా ఒకటి ఉంది, అందరికీ తెలియడం కోసం మేము ఇది నేర్చుకుంటున్నాం అనమాట. మా అలాగే మా పిల్లలకు కూడా మేము నేర్పించి ఎంకరేజ్ చేయాలని ఇంకా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చి మా గ్రామ పెద్దలకి, మెయిన్ మా గురువు గారికి, రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి. మీ కోలాటం పేరేంటి? శ్రీరామ బృందం కోలాటం అండి. కోలాటం పెంచుకోవడానికి గల కారణం ఏమైనా ఉందా? దీనికి రీజన్ అయితే ఉందండి. అంటే చుట్టుపక్కల గ్రామాల్లో అయితే చేయడం మేము చూసేవారు. వేరే గ్రామం నుంచి మా ఊరు వచ్చి ఈవెంట్లు కావనివ్వండి, ఒక వినాయక చవితి ఈవెనా ఫంక్షన్లు అయినప్పుడు వేరే గ్రామం నుంచి వచ్చి ఈ మహిళలు అనేవారు వేస్తుంటే మాకు చాలా ఆసక్తికరంగా ఉండేదన్నమాట. అంటే మేము కూడా నేర్చుకోవాలి, ఈ కళను మేము నేర్చుకుంటే మాకు కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పి మేము ముందుగా అయితే 50 మంది బృందం అయితే ఏర్పడ్డామండి. ఈ 50 మంది కూడా రోజు కూడా మా గురువుగారి ద్వారా మేమైతే నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాయంకాలం మేము నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఒక గ్రామ సభ్యులు కాకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా మాకే అండర్స్టాండింగ్గా ఉండి చాలా ఒక సరదాగా మేము నేర్చుకున్నాము. ఈరోజు ఆ కళే మాకు వృత్తి అయిందనమాట. ఈ కోలాట బృందాన్ని సహకారాలు అందించింది అయితే మా గ్రామ పెద్దలు, అలాగే మా గురువు గారు, అలాగే మాకు అందరికీ కూడా సపోర్టింగ్ చేసిన వారైతే పోతురాజు. తన వల్లే మేము ఈరోజు అంటే ఒక ఈవెంట్ చేయాలనుకుంటే మాత్రం మా పోతురాజు తమ్ముడే కారణం. తన వల్లే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా పోతురాజు తమ్ముడు చాలా మాకు హెల్పింగ్ బాగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మాకు ఏం కావాలి, ఒక శారీస్ రూపంలోనైనా, ఒక ఈవెంట్ రూపంలో, ఒక ట్రాన్స్పోర్ట్ అయినా ఏదైనా కూడా తన దగ్గరుండి మా బృందాన్ని అంతటినీ కూడా నడిపించేవాడు మా పోతురాజు. అలాగే మా గ్రామ పెద్దలు కూడా మాకు చాలా సహకారాలు అందించి ఈరోజు మేము ఇంచుమించు ఒక 50 ఈవెంట్లు అయితే చేసాం. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అయితే ఇంచుమించు చాలా వరకు కూడా ఈ దేవుడి పాటలు, తర్వాత ఈ దసరా కానీ చాలా ఫెస్టివల్స్ వస్తాయి. ఫెస్టివల్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మా శ్రీరామ కోలాట బృందం ముందుగా అయితే మమ్మల్ని పిలుస్తున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వైజాగ్ టీవీ బృందానికి చాలా థ్యాంక్స్. మనం ఈరోజు విఘ్నేశ్వర ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే హగజ హానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాన ఏకదంతముపాస్మయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవము. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు, కానీ మనకి విద్య నేర్పినటువంటి గురువు, మనల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులు, వారి యొక్క కృషి వల్ల మనం ఎంతవరకు నెట్టుకొచ్చాం. అదేవిధంగా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చిన్నపరెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి సుపరిచితులు. వారు ఈ కళకే అంకితమయ్యారు. ఎందుకంటే డబ్బులు సంపాదించాలంటే ఈవేళ ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయి. కానీ ఈరోజు జానపదాలు కానీ, కోలాటకం కానీ, మన స్టేజ్ నాటకాలు కానీ ఇవన్నీ కూడా అంతరించిపోయే దశకి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మహానుభావుల వల్ల ఈరోజు ఇలాంటివి ఈరోజు మధురవాడలో ప్రతి గ్రామంలోనూ కూడా నారీమణులు అందరూ కూడా కోలాటకంలో ఉన్నారు. చాలా సంతోషం. నిజంగా మధురవాడ ఏరియాలో అన్ని గ్రామాల కంటే ముందు కళ పుట్టినటువంటి ఇల్లు బక్కనపాలెమే. అంటే నేను అన్నాను కాదు, మన గొప్పతనంగా మనం చెప్పుకున్నా సరే మిగతా ప్రజలందరూ కూడా దాన్ని హర్షించాలి. అలాగే బక్కనపాలెనికి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. అలాగే మీరందరూ కూడా ఈవేళ దాన్ని ఖచ్చితంగా మీ యొక్క పట్టుదలతో ఏజ్ ఉన్నోళ్ళు, ఏజ్ లేనోళ్ళు అందరు ఆడపడుచులు కూడా ఈరోజు బ్రహ్మాండంగా వేసి మెప్పించారు. కారణం ఏంటంటే నేను ఏదో మన గ్రామం అని చెప్పి మనం పోవడం కాదు. అన్ని గ్రామాల కన్నా బక్కనపాలెం గ్రామానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే చూస్తే పసిగట్టేస్తారు. వాళ్ళు ఏంటంటే గురువు చెప్పి పదిసార్లు చెప్పేదే కానీ వాళ్ళు చేయలేరు. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు భజన ఉంది, ఎవరు వచ్చినా రాకపోయినా అలా వచ్చి ఒకసారి చూస్తే భజన వాళ్ళు 10 రోజుల్లో తయారైపోతారు. కాకపోతే ఏంటంటే ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే మనం దేవుడిని స్మరించడం మానేసేసి మిగతా మార్గాల్లో ఎక్కువ యువత ఉండడం అనేది చాలా బాధాకరం. కారణం ఏమిటంటే వాట్సాప్, ఫేస్బుక్ వీటిలోనే ఖాళీగా ఉన్నటువంటి యువత కానివ్వండి, చాలామంది
ఉన్నారు. అలా కాకుండా మీరందరూ కూడా ఈ యొక్క కోలాటం నేర్చుకోవడం, పై గ్రామాలకు వెళ్ళడం, ఈరోజు ఉదయం వచ్చి ఇప్పటి వరకు కూడా ఏకదాటిగా మీ ప్రదర్శనలు ఇవ్వడం, అలాగే మనందరికన్నా వయసులో పెద్దవారైనటువంటి చిన్నపరెడ్డి గారు దీనికోసమే, అంటే ఎక్కడ ఏ మూల ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమంలో ఆయన ఉండాల్సిందే. ఎందుకంటే ఇదివరకు ఇవాళ ఏదో నాకు కొత్తగా పరిచయం కాదు, చాలా సందర్భాల్లో ఆయన్ని నేను చూశాను. మనం అభినందించాల్సిన అవసరం. నిజంగా అంత ఓపికగా మీతో ఎక్కడైనా నేను ఉన్నానని, నాకు ఎక్కడో ఈదులు ఏదైనా ప్రోగ్రాం చేస్తే మా గారు ఇక్కడ కోలాటం ఉందండి, వీళ్ళకి ఏదో మీరు వస్తే బాగుంటుందని చెప్పి అందరికీ కృషి చేసి ఆ కుర్రాడు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇంకా మీరు ఏది చేసినా సరే ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది కాదు, ఇక్కడతో ఒక 50 సంవత్సరాలు ఉన్న అటువంటి నారీమణులు కూడా ఎందుకు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని నేర్పించండి, వాళ్ళ పిల్లల తరగతి మనల్ని నేర్పించండి. వాళ్ళు వచ్చి ప్రత్యేకించి గురువు అక్కర్లేదు, మీరు వేస్తున్నప్పుడు వచ్చి వాళ్ళ పక్కన నుండి చూస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇది. ఎందుకంటే పక్కన పాలనుకున్నటువంటి ఒక మ్యాగ్నెట్ పవర్ ఇది. ఎందుకంటే ఇనుముని మ్యాగ్నెట్ పక్కన పెడితే లాగేస్తుంది. అలాగే ఖచ్చితంగా మీరు నిజం అనుకున్నా అబద్ధం అనుకున్నా బక్కనపాలెంలో ఉన్నటువంటి మ్యాగ్నెట్ పవర్ ఇంకొకటి ఎక్క దగ్గర లేదు. మేము ఏంటంటే మేము కోయడానికి చేసాం బక్కనపాలెన్ని, అలాగే నాటకాలు ఆడడం, పౌరాణిక నాటకాలు ఆడడం, సాంఘిక నాటకాలు ఆడడం, ఈవేళ అన్నీ ఎవరికి అవసరం లేదు. లేకపోయినప్పుడు కూడా అన్ని కళలకి పుట్టినటువంటి బక్కనపాలెం మర్చిపోకుండా మీ అందరికి కూడా ఈరోజు మీ వెనకాల మీ వెన్నుదనుగా ఉంటాం. మీరు ఎక్కడికైనా ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళా రమ్మంటే మేము వస్తాం, ఇబ్బంది ఏం లేదు. అలాగే మీరందరూ కూడా చిన్నపరెడ్డి గారిని, ఎందుకంటే పితృసామాన్లు ఆయన ఎక్కడెక్కడెక్కడో ఎన్నెన్ని ప్రోగ్రాల్లో మనం చూడడం జరిగింది. ఆయన పట్టుబదల విక్రమార్కుడిలాగా ఎక్కడ ఉన్నా సరే జానపదాలు అవనవండి చిన్నపరెడ్డి, కోలాటం అవనవండి చిన్నపరెడ్డి. ఒక కళ కాదు, నాకు తెలిసైతే చాలా కళల్లో ఆయన అగ్రగంజులు అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ విధంగా మీరందరూ కూడా బక్కనపాలెం యొక్క పేరు ప్రఖ్యాతలు నిలబెట్టినందుకు కూడా మీ అందరికీ కూడా పేరున పెద్దవాళ్ళకి నా నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ నా అభినందనలు. మీరందరూ కూడా ఇప్పుడు చక్కగా చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా మరి 10 గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలను మీరు కొనసాగించాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఎస్ చిన్నారెడ్డి. మా సంస్థ నవచైతన్య కళానాట్య సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర. మా లక్ష్యం నా అనే పదం కాకుండా మనం అనే పదంతో గత కళల్ని చూస్తూ వర్తమానాన్ని జోడించుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే మా లక్ష్యం. కళాకారులకు ప్రత్యేకత ప్రభుత్వం ఉన్న పథకాల్లో ప్రతి వర్తించాలని, అలాగే మానవ సమాజ పరిణామ క్రమంలో ప్రధానమైన పాత్రలు శ్రమకి సమాజానికి కళ వారధి లాంటిది. తల్లి గర్భంలో పుట్టిన వెంటనే కళ స్టార్ట్ అవుతుంది, బుడబుడ హాయి అని అన్నమయ్య చెప్పినట్టు. చనిపోయినప్పుడు కూడా సంగీతం భజనతో వెళ్తుంది. కనుక అట్టి కళ ఈరోజు మానవుడు తేలిగ్గా చూడకుండా ముందుకెళ్ళాలని, జానపద కళలే జనంలో పుట్టిన కళలు, మాట పాట ఆట. పాట విజ్ఞానం పెంపొందించాలి, వినోదాన్ని కలిగించాలి, ఆలోచన రగిలించాలి అనే లక్ష్యంతో మేము ఇప్పుడు ఉత్తరాంధ్రలో 2000 మంది మా సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కార్డులు ఇవ్వాలని, అదే సందర్భంలో ఇప్పటికి 1200 మంది గవర్నమెంట్ కార్డు గుర్తింపు పొందారు. వాళ్ళకి కొన్ని హక్కులు కావాలి, వాళ్ళకి పిల్లలు చదువులు లేనంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి, అలాగే 50 సంవత్సరాలు ఉన్నంటే వాళ్ళకి పెన్షన్ 5,000 ఇవ్వాలి నెలకని, అలాగే బీమా పథకం ఇవన్నీ వర్తించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా సంఘ సభ్యులు ఒక్క మహిళా బృందాలు 800 మంది ఉన్నారు. అలాగే తప్పిడిగుళ్ళు, కోలాటం, చెక్క భజన, బయటో భజన, హరికథ, బుర్రకథ, అలాగే సాముగరిడి, పులివేషాలు అన్నీ కూడా మా సభ్యుల్లో ఉన్నారు. మేము ఏ ప్రోగ్రాం జరిగినా తప్పనిసరిగా ప్రభుత్వానికి కళను నమ్ముకున్నాం తప్ప అమ్ముకున్నాం కాదు, ఏమి ఇచ్చినా తీసుకుంటాం. ఇది మా లక్ష్యం. ముఖ్యంగా యుద్ధం చేసే వాళ్ళకన్నా వాళ్ళకి ఆహారం అందించినట్టు వాళ్ళు గొప్ప. మా నవచైతన్య కళానాట్య సంక్షేమ సంఘంలో గౌరవ సలహాదారులు కొంతాల రాజుగారు కంతరపాలెం, మేడ మస్తాన్ రెడ్డి పిఎంపాలెం, అలాగే ప్రభాకర్ ఇంకోజిపాలెం, ఆరిలోవా మా అధ్యక్షులు పిల్లి వీర్రాజు గారు, మున్నగు పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇందులో లాయర్లు, బ్యాంక్ క్యాషియర్లు,
మాజీ ఎస్సీలు అందరూ కూడా మా సభ్యులుగా ఉన్నారు. ఎందుకంటే కనను నమ్ముకుంటా పమ్ముకున్నాను కాదు కనుక మా అంత సహకారం ఇచ్చిన పెద్దలు ఉన్నారు కనుక ఇప్పుడు అలాగే ఇక్కడ ఈ మధురవాడలో బక్కనపాలెంలో ఉన్న సభ్యులు చాలా నిర్మాణంతో క్రమశిక్షణతో ఉన్నటువంటి వాళ్ళు కనుక నేను ఆ పత్తుంటేనే వస్తాను. వాళ్ళు ఖచ్చితంగా మా సంఘం తరపున మా సభ్యులయ్యారు. అర్ధరాత్రి పిలిచినా వచ్చి కృషి చేస్తాను అంటే అది ముఖ్యం. త్యాగంతో కూడుకుని తప్ప ఇది లాభంతో కాదని మా లక్ష్యంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాది బక్కనపాలెం గ్రామం. బక్కనపాలెం గ్రామంలో చుట్టుపక్కల 14 గ్రామాలు ఉన్నాయి. 14 గ్రామంలో శ్రీరామ కోలాటం బృందం వారు ఆడపడుచులు ఈ 14 గ్రామంలో బక్కనపాలెం ముందంజలో వెళ్ళి కోలాటం నేర్చుకోవడానికి ఈ ఆడపడుచులు పేరు పేరున ప్రతి ఒక్కరూ వచ్చి ఎంత ముందలకు వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మీలో ఉన్న పట్టుదల ప్రతి ఒక్కరికి ఉండాలని, చేసేవాళ్ళే ఎంకరేజ్ చేయాలని గ్రామ పెద్దల్ని, కమిటీ కురవాళ్ళే, ఎన్టీఆర్ కాలనీ కమిటీ కురవాళ్ళు, బక్కనపాలెం కమిటీ కురవాళ్ళు, ఎస్సీ కాలనీ కమిటీ కురవాళ్ళు, కొత్తూరు కమిటీ కురవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఆడపడుచులకి ఎంకరేజ్ చేసి ముందలకి తీసుకువెళ్తారని గ్రామ పెద్దల తరపున కోరుకుంటున్నాను. ఇట్లు శ్రీరామ కోలాటం బృందం వారి తరపున తెలియజేసుకుంటాను. సో చూసారు కదా, ఇది బక్కనపాలెం గ్రామంలో ఉన్న శ్రీరామ కోలాటం గ్రూప్. వీళ్ళలాగే మరెన్నో గ్రూపులు ముందుకొచ్చి అంతరించిపోతున్న కళని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.